హైవేలపై తరచూ ప్రయాణించే వారికి ఓ మార్పు రాబోతోంది. హైవేపై ప్రయాణం అనగానే అందరికీ టోల్ గేట్లు అక్కడ బాధుడు గుర్తొస్తుంది. పెట్రోలు లేదా డీజిల్కి ఓ 2,000 రూపాయలు ఖర్చు అయితే దానికి అదనంగా ఇంకో 1,000 రూపాయలు టోల్ గేట్లకి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఏడాదికి లైఫ్ టైంకి అంటూ పాస్లు ఇస్తామంటోంది. ఈ పాస్ తీసుకుంటే ఒక టోల్ గేట్నే కాదు, ఎన్ని టోల్ గేట్లను ఎన్నిసార్లు దాటినా అదనంగా కట్టాల్సింది ఉండదు. అంటే ఈ పాస్ తీసుకున్న వ్యవధి, ఆ పాస్ ఏడాదికి తీసుకుంటే ఏడాదికి, లేదా లైఫ్ టైంకి తీసుకుంటే లైఫ్ టైంకి, ఆ కాల పరిమితి అయిపోయే లోపు ఎన్ని టోల్ గేట్లైనా, ఎన్ని హైవేల్లో అయినా ప్రయాణించవచ్చు. ఇప్పుడున్న 599 హైవేల మీద దాదాపు 1000 వరకు టోల్ గేట్లు ఉన్నాయి. వీటి నుంచి 70,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తోంది. 2023-24లో ఇది 55,000 కోట్లకు చేరింది. ఇందులో ప్రైవేట్ కార్ల షేర్ 8,000 కోట్లు మాత్రమే. అంటే మొత్తం వాహనాల్లో 53% ప్రైవేట్ కార్లే టోల్ గేట్ దగ్గర కనిపిస్తుంటే ఆదాయం మాత్రం 21% ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. ఇట్లా పాస్లు ఇవ్వడం ద్వారా మరిన్ని వాహనాలు హైవే పైకి ఎక్కుతాయని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అని లెక్కలేసుకుంటోంది.